నమస్తే, వెల్కమ్ టు ఆల్. ఈ ఫొటోస్ అన్నీ రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళొచ్చినవి. నేను వీడియోస్ని ఫొటోస్ని అంత సరిగా తీయలేదు, జస్ట్ గుర్తుగా ఉండని అని ఓ 4-5 ఫొటోస్ వీడియోస్ మాత్రమే తీసినాను. ఎందుకంటే మనకు కెమెరా మీద కాన్సన్ట్రేషన్ ఉంటే అక్కడున్న లొకేషన్లో ఉన్న అందాలు అంటే ఆ దృశ్యాలని మనం మిస్ అవుతామనే ఉద్దేశంతో నేను ఫొటోస్ ఎక్కువ తీయలేదు. ఈ ఫోటోల్లో తిరుమల, తిరుత్తణి, కపిలతీర్థం వంటి రకరకాల ప్రదేశాల్లో తీసినాము, కానీ అన్నీ సరిగ్గా తీయలేదు. మనం ఏదైనా యాత్రకు వెళ్తే పాత్రను తెచ్చుకోవాలి అంటుంటారు. పాత్ర అంటే ఇక్కడ ఏదో ఒక వస్తువు కాదు, మన పాత్రలో మన క్యారెక్టర్లో మార్పు రావాలి అనేది నా ఉద్దేశం. పాత్ర అనే పదానికి మనం లోతైన అర్థం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ పొరపాటున పాత్ర అంటే ఏదో ఒక వస్తువు అనుకొని అది కొనుక్కొని పోతుంటారు. ఇందులో అర్థం అది కాదండి. మనలో మన మాట తీరు కానీ, బిహేవియర్ కానీ, ఆలోచన విధానంలో కానీ ఒక పాజిటివ్ చేంజ్ అనేది ఉంటే అది పాత్రను తీసుకొచ్చినట్టు, అప్పుడే ఆ యాత్ర సఫలమైనట్టు అని నా భావన. అందుకే ఈసారి నాలో ఏం మార్పు వచ్చింది అంటే, మనం వెళ్ళిన ఆ ప్రాంతంలో అణువణువున భగవంతుడు ఉంటాడు. చెట్లు, కొండలు, సరస్సులు, సెలయేళ్ళు, నీళ్లు ఇవన్నీ భగవత్ స్వరూపాలే. వాటిల్లో కూడా దేవుణ్ణి చూసి ఆనందించాలి అనే ఉద్దేశంతో ఆ దృశ్యాలని మనసులోనే పదిలపరుచుకున్నాను. కానీ మనకు మనసు ఎంతోసేపు వాటిని గుర్తుంచుకోలేదు కదా, అందుకని మరీ గుర్తుగా ఉండాలని చెప్పి 1-2 ఫొటోస్ మాత్రమే తీసినాను. అవే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye. Order